తెలంగాణ రైతాంగం 9 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు ఉన్నారు. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అనగానే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగమాగమవుతున్నారు. ఈ జిల్లాలో ఉన్న హరీష్ రావుకి అయితే మతి భ్రమించింది. గతంలో కూడా విద్యార్థులను రెచ్చగొట్టిండు. ఆన మీద మాత్రం పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే మర్చిపోయిన హరీష్ రావు ఈరోజు రాజీనామా లెటర్ రాస్తుంది. నేను రాజీనామా చేస్తే నువ్వు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నావు, రాజీనామా లెటర్ ఎట్టిస్తారో కూడా తెలియదు నీకు. కేవలం ప్రజల్ని మోసం చేయాలి, టీఆర్ఎస్ పార్టీని రైతులు బొంద పెడతారు అని చెప్పి నువ్వు ఒక నాటకం ఆడుతున్నావు తప్ప ఈ రాష్ట్ర రైతాంగం మీద నీకు ప్రేమ లేదు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 15 తారీఖు ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తాం. నువ్వు రాసి పెట్టుకో. నీకు కూడా భూమి ఉంది, నీకు కూడా రుణమాఫీ చేస్తాం. నీ మేనమామకు రుణమాఫీ చేస్తాం. నీ పిల్లనిచ్చిన మామకు కూడా రుణమాఫీ చేస్తాం. ఖచ్చితంగా నువ్వు నా ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆధారాలు ఉన్నాయి. గతంలో మీడియాలోనే చెప్పినావు నువ్వు. శ్రీనివాస్ రెడ్డి ఈ అకౌంట్ నుంచి ఈయన పైసలు పంపించుడు, రైతులను ఆదుకున్నాడు, రైతుల కేసులకు పైసలు పంచుతున్నాడు. అదే నిలువెత్తు సాక్ష్యము. ఖచ్చితంగా ఎన్నికలైన తర్వాత నీ మీద కేసు పెట్టుడే, నిన్ను చెంచల్ కూడా జైలుకు పంపించుడే. నీకు చెప్తున్న ములాఖాత్కి వస్తున్న చెంచల్ కూడా జైలుకు. సిద్దిపేటలో ఫేమస్ ఉంటుంది ఒకటి, ప్రేమ్ నగర్ పూరి అంటారు. ఆ ప్రేమ్ నగర్ పూరి నీకు తినిపిస్తా బిడ్డ హరీష్ రావు ఏమనుకున్నావు. ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గం మీద నువ్వు నిధులను ఎత్తుకపోయినావు. నువ్వు దొంగవు. నువ్వు ఈ నియోజకవర్గాలు అడుగు పెడితే మాత్రం అరుముడే ఉంటుంది. నువ్వు ఇప్పటికి కూడా నువ్వు చెప్తాయి మా దగ్గర ఇస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఖచ్చితంగా ఎన్నికలు అయిపోగానే నిన్ను చెంచలకు కూడా జైలు పెట్టు కాదు. ప్రచారం చేస్తూ ప్రజలకు మధ్యలోకి పోయి ప్రజలకు చెప్తున్నాం మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ఉంది. మా పాలన ఈ 120 రోజులలో 4 నెలల్లో 100 రోజులలో ఎట్లయితే గ్యారెంటీలు చెప్పినామో ఆ గ్యారెంటీలు కూడా నిర్వహిస్తున్నాం. 5 గ్యారెంటీలు ఇస్తున్నాం. 5 గ్యారెంటీలలో నిర్వహించడంలో కూడా అక్కలు చెల్లెళ్ళు ఒక మాట చెప్తారు మాకు. మేము బస్సు ప్రయాణం చేస్తుంటే, ఉచిత ప్రయాణం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు కాలేజీకి వెళ్తుంటే, స్కూల్కి వెళ్తుంటే మా మేనమామ బస్సు పంపించి మనల్ని స్కూల్ దాకా డ్రాప్ చేపిస్తుందని చెప్పి రేవంత్ అన్నకు చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కార్మికులు ఒక మాట చెప్తారు. మేము నెలకు 10,000 నుంచి 12,000 రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాం. ఆ 12,000 జీతాలలో నెలకు మాకు ఇంటి కిరాయి అయినా సరే కరెంటు బిల్లు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. బస్ పాస్ కట్టడానికి, బస్ ప్రయాణానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇబ్బందిని తీసేసి 100 రోజులలో రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కరెంటు జీరో బిల్లు కూడా 200 యూనిట్ల కరెంటు బిల్లు జీరోగా కడతారు. ఎందుకంటే 600 నుంచి 800 రూపాయలు ఇస్తుంది 200 యూనిట్లకు. 800 రూపాయలు ప్రతి నెల సేవ్ చేస్తున్న ప్రభుత్వం. అదేవిధంగా బస్ పాస్ అయినా, బస్ కిరాయిలో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఒక కుటుంబానికి సుమారుగా 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఒక నెలకు మాకు ఒక 3,000 రూపాయలు సేవ్ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తారు. అదేవిధంగా వంట గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కూడా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దీపం పథకం కింద కూడా గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలను మమైకంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఉన్న 2 ప్రభుత్వాలు మీరు చూడొచ్చు. 10 ఏళ్ళుగా బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నది. ఒక్కసారి మీడియా మిత్రులు అడగండి, ఈ 10 ఏళ్ళలో ఒక్కరికైనా రేషన్ కార్డులు ఇవ్వగలిగిరా? రేషన్ కార్డులు ఇచ్చారా? పేదవాళ్ళని పట్టించుకురా? మీరు రేషన్ కార్డు ఇస్తే వాళ్ళకి బెనిఫిషియరీలకు ఏం లాభం అవుతుందని తెలియదా? మా ప్రభుత్వం వచ్చినాక, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక మొదటిసారి రేవంత్ అన్న ఒక ఫామ్ పెట్టి గ్రామసభ పెట్టి గ్రామాలలో గ్రామసభ పెట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ అర్హులు ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోమన్నాం. డబుల్ బెడ్రూమ్లు అప్లికేషన్, ఇంద్రమ్మ హౌసెస్ అప్లికేషన్ చేసుకోమన్నాం. జీరో కరెంట్ బిల్లు చేసుకోమన్నాం. పేదవాళ్ళ పక్షాన ఉన్న ప్రభుత్వం. మేము కూడా రేపు కేంద్రంలో కూడా మా ప్రభుత్వం వస్తుంది. పేదల పక్షాన సమానత్వం ఇచ్చే ప్రభుత్వం. మీరు చూస్తుండొచ్చు, బీసీ కులగణన మేనిఫెస్టోలో పెట్టి తీర్మానం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొన్ననే అసెంబ్లీలో కూడా బీసీలకు కులగణన తీర్మానం చేసింది. రేపు దేశంలో కూడా బీసీ కులగణన చేసేది కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం ఇస్తుంది హిందువులకు, ముస్లింలకు,
క్రైస్తవులకు అన్ని వర్గాలకు సమానంగా చూస్తారు. రామ్ రహీం రాబర్ట్ అని అన్ని వర్గాలను సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరూ కూడా మా గురించి ఆలోచించే పార్టీ, స్వేచ్ఛనిచ్చే పార్టీ, సెక్యులరిజం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీని దీవిస్తామని చెప్పి తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు కూడా ఇక్కడ కలెక్టర్ చేసిన వెంకటరామరెడ్డి ఇక్కడ ప్రాజెక్టు కట్టిరు, మల్లన్న సాగర్, కుండపోచమ్మ, ఇక్కడ రూములు రైతులు లాక్కుని వాళ్ళ కన్నీళ్ళు అన్నీ మీరు కూడా చూడొచ్చు. గ్రామాలలోకి రాత్రి వాళ్ళని ఖాళీ చేస్తుంటే ఒక రైతుకు కరెంటు కట్ చేయకుండా కూడా కరెంటు స్తంభాలు తీసేస్తుంటే కరెంట్ షాక్ కొట్టి కూడా ఒక యువకుడు చనిపోయాడు. వెంకటరామరెడ్డి దుర్మార్గం చూసారు మీరు గతంలో. వాళ్ళు పేద రైతులు వచ్చి మాకు ఈ నష్టపరిహారం సరిపోదు, మాకు కొద్దిగా నష్టపరిహారం పెంచమని చెప్పి అడిగితే ఆ రోజు దుర్మార్గంగా మీరు ఎవరికైనా చెప్పుకోండి, దిక్కుండలో దగ్గర చెప్పుకోండి అని చెప్పి ఎంతో దుర్మార్గంగా దుర్భాషలు ఆడిన వ్యక్తి కలెక్టర్. అలాంటి కలెక్టర్ ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. ఎంపీ అభ్యర్థి ఉంటే వాళ్ళ కళకళ్ళ తలగదా, వాళ్ళ కన్నీళ్ళు గుర్తు రాలేదా? నీకు ఈరోజు వచ్చి ఈరోజు సేవ చేస్తా అని చెప్తున్నావు. ఈరోజు ఎంపీ అయితే నేను పార్లమెంటు ఎంపీ అయితే 100 కోట్లతోటి నేను ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద పిల్లలను చదివిస్తాంటున్నావు. మరి వీళ్ళ కన్నీళ్ళు తెలియదా నీకు? ఈ దుబాక ప్రజల కన్నీళ్ళు తెలివయా? ఇక సిద్దిపేట ప్రజలకు కన్నీళ్ళు తెలుస్తలేవా? ఇక గజవెల్లి తెలుస్తలేవా? వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తలుగుతుంది. మీకు ఉసురు తలిగి ఆల్రెడీ మీ ప్రభుత్వం ముందబెట్టి బామాకు పర్మిట్ చేసినాం. ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ మా ప్రభుత్వం గురించి మాకు చిత్తశుద్ధి ఉంది, మేము ఖచ్చితంగా ప్రజలకు ఇస్తాం. మీరు రైతు బీమా చేయలేరని చెప్పి, రైతు రుణమాఫీ చేయలేరని చెప్తారు, ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీరు మొన్ననే చూడొచ్చు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నా నామినేషన్ కార్యక్రమంకి వచ్చినప్పుడు ఇక్కడ మన దగ్గరనే